ఉంటేనేమో చెప్పడం, లేకపోతే పొగిట్టిపోవడం. ఏం చేయకూడదు? వాదం చేయకూడదు. ఏం చేయకూడదు? వాదం చేయకూడదు. అదే నేను బిగినింగ్ లో చెప్పాను, వాదం చేయదు. ఇంకొకరు తెలుసు వాళ్ళ ప్రకటన చేయాలి. కాబట్టి మనం ఎలాగ జీవించాలని చెప్తున్నాడంటే వాదించకూడదు, నమ్ముటకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నాడు. తర్వాత సత్యమును తెలుసుకుంటూ నేను ఎంతగా ప్రయత్నించినప్పటికీ అది నెరవేరలేదు. తర్వాత నేను నమ్మదగినది కాకుండా నమ్మదాన్ని నమ్మటకు మాత్రమే విశ్వాసం కలిగి ఉంది. చివరిలో ఒక చోట చూద్దాము. ఇక్కడ 47వ పేజీలో చివరిలో ఫస్ట్ సీలో చదువుతున్నప్పుడు 47వ పేజీలో ఫస్ట్ పారాగ్రాఫ్. పౌలు ఏథెన్స్‌లో వారి వరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండినందున ఆత్మ పరితాపము కలగలేక పోయెను. చూడండి, ఒకసారి భక్తుడైన పౌలు గారు ఒక పట్టణానికి వెళ్ళాడు, పుట్టూరు అనే పట్టణం. అది ఏథెన్స్ పట్టణం. సువార్త ప్రకటిస్తూ ఉంటే బజార్లో తెలియబడని అని ఒక దేవత ఉన్నది, బొమ్మ ఉన్నది. అక్కడేం రాసింది? తెలియబడనే ఉంది. తెలియబడని దేవుడు అంట. ఆ దేవుడికి పూజ చేస్తున్నారు. ఇది చూశాడు ఎవరు? పౌలు గారు చూశాడు. ఏంటయా మీరు తెలియబడినటువంటి విగ్రహానికి దేవుడికి ఆరాధిస్తున్నారు, మేమేమో తెలిసిన దేవుడికి ఆరాధిస్తున్నాం. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాకు తెలిసిన దేవుడు ఆయన జీవగల దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము జీవించువాడన్నాడు. ఈ భూమి యొక్క సృష్టిని సృష్టించిన దేవుడు ఆయన జీవగల దేవుడు. మాకు తెలిసిన దేవుడు ఆయన సజీవుడు అని దేవుని గురించి, యేసుప్రభు సువార్త గురించి వాళ్ళకి ప్రకటన జరిగించారు. కాబట్టి నేటి దినాల్లో మనం అలాగే చేయాలి. సత్యాన్ని తెలుసుకుండండి. ఈ సృష్టిని చేసిన ఎవరు? తెలుసుకోండి అని చెప్పేసి ఆ సత్యాన్ని గురించి, ఈ జ్ఞానాన్ని గురించి, దేవుని గొప్పతనాన్ని గురించి మనం చెప్తూ ఉంటే వాళ్ళు గ్రహించుకుంటారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇంకొక చివరి విషయము, ఇంకొకటి ఎప్పుడు కూడా గర్వం లేకుండా జీవించాలి. నీవు నమ్మిన దాని యొక్క ధైర్యం కలిగి, నిశ్చయత కలిగి ఉండాలి. కాబట్టి మనము ఒకటేంటంటే ఈ సువార్త ప్రకటన చేసేటప్పుడు ధైర్యం ఉండాలి, కానీ పిరిగితనం మనకి ఉండకూడదు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏం చెప్పాడంటే విశ్వాసం కూడా మనం కలిగి ఉండాలి. ఏముండాలి? విశ్వాసం. నీకు కావాల్సిన విశ్వాసం ఉందనుకో, ఈ కొండ వెళ్ళి ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తారు, ఈ చెట్టు వెళ్ళి సముద్రం పడమంటే ఆడతారు. కాబట్టి విశ్వాసంలో ప్రయోగించాలి. అన్నామని ఎంతలాంటి గొప్ప భక్తురాలు, ఆమె చదువురాలు. ఈ చదువు వచ్చా? బైబిల్ చదువుతావు కదా, ఆమె చదువురాలు. కానీ ప్రభు ఏమన్నాడు? నీవు ప్రార్థన చేయనప్పుడు ఏకాంతంగా నీ ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యంగా నీ తండ్రి ప్రార్థన చేయమని. ఆ ప్రార్థన చేస్తే ఏ ప్రార్థన రిక్వెస్ట్ అయినా దేవుడు తెల్లవారిసరికి గ్రాంట్ చేస్తున్నాడు. తెల్లవారిసరికి ఎలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించాడు? కేవలం అక్కడ విశ్వాసం. ఏంటి? విశ్వాసం, ధైర్యం, దేవుని యొక్క ప్రేమ. ఆయన కోసం మనం త్యాగమైపోవాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే చివరిగా 4 కాళ్ళు కలిగిన కుర్చీలో నీవు కూర్చోగలవు, కానీ కుర్చీకి ఉన్న 4 కాళ్ళు 2 కాళ్ళు వీగిపోయి ఉన్న ఎడల నీవు దాని మీద కూర్చునే నీకు నమ్మకం ఉండదు. అది విశ్వాసాన్ని గురించి చెబుతున్నాడు. ఈ కుర్చీలో కూర్చున్నావు అనుకో, కుర్చీ 4 కాళ్ళు ఉంటే ఏం కాదని కూర్చుంటావు. 2 ఇరిగిపోయింది అనుకో, ఇది గ్యారెంటీ పడేసింది. నమ్మకం ఉంటుంది మనకి, నమ్మకము ఉండదు కదా. కాబట్టి అనేకమైనటువంటి సత్యాలు మనం ఈ పాటలో మనం తెలుసుకున్నాం. నేటి నాగరిక క్రైస్తవ సమర్థవాదంలో దీనిలో సాతాను కుట్ర. దేవుని చేత నడిపించబడుతున్న మనము సత్యం తెలుసుకున్న తర్వాత మనం దేవుని కొరకు చేయవలసినటువంటి పనులు, ఆయన కొరకు మనం ఏమి చేయాలి? సాతాను కుట్ర మనకి భగ్నం చేయాలి. కుట్ర చేయాలి, భగ్నం చేయాలి. భగ్నం చేసి దేవుని రాజ్యాన్ని మనం కట్టే బిడ్డగా మనం ఉండాలి. అలాగే ఉండాలంటే మనలో ఏముండాలి? ముందు మన సత్యాన్ని తెలుసుకుని ఉండాలి, మన మనస్సాక్షిని సరి చేసుకుని ఉండాలి. మనం కూడా జీవితం న్యాయంగా, యథార్థంగా, దీనులుగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రవేశం కోరుకున్నాడు, దీనులుగా ఉండాలని కోరుకున్నాడు. అంతేకాకుండా ఆయన మీద మనకు విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఇక్కడ వాక్యం చూడండి, విశ్వాసం లేకుండా దేవుడికి అసాధ్యం కదా. కాబట్టి ఆయన కృష్ణుని బిడ్డలుగా
ఆయన చిత్తంలో మనం ఆయన పనులు చేయాలంటే ఇంకన్నిటికన్నా ఇంకా ప్రధానమైన విశ్వాసం మనలో ఉండాలి. దేవుడు ఎక్కడ మనకు అనుగ్రహించింది కాదు. ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ప్రార్థన చేస్తున్న ప్రార్థన. పరిశుద్ధుల తండ్రి